రెండవ రాకడ అనే పాఠంలో రెండవ భాగాన్ని ఈ వీడియోలో మనము వింటూ ఉన్నాము. రెండో భాగంలో మొదటగా మనము ఆలోచన చేసినట్లయితే రెండోసారి ఆయన ఎందుకు వస్తున్నాడు, రెండోసారి ఆయన ఎందుకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అనేటువంటి విషయాన్ని దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ సంఘములో, దశలోనికలో ఉన్నటువంటి సంఘములో క్రైస్తవులు కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు. కనుక నిద్రిస్తూ ఉన్నప్పుడు నిద్రిస్తున్నటువంటి వారిని గురించి కొంత దిగులు అనేటువంటిది, కొంత దుఃఖం అనేటువంటిది అక్కడ సంఘములో ఉన్నటువంటి వారు కలిగి ఉంటూ ఉన్నారు. కనుక వారికి మరణాన్ని గురించినటువంటి సందేశాన్ని, అంటే మరణించిన తర్వాత ఏం జరుగుద్ది, వీరు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ వారికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో ఏమన్నాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే సహోదరులారా, నిరీక్షణ లేని వారై దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే, ఇతరులు అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, వారికి నిరీక్షణ లేదు. వారికి నిరీక్షణ లేదు అని అంటే క్రీస్తు వస్తాడు, తమ కోసము తమ ప్రభువు వస్తాడు అనేటువంటి నిరీక్షణ అనేటువంటి వారికి లేదు. వారికి ప్రభువు లేడు. కనుక మనకి ప్రభువు ఉన్నాడు, మనకి నిరీక్షణ ఉంది, మనం దుఃఖపడకూడదు. అంటే పౌలు ఇక్కడ చనిపోయిన వారిని గురించి మాట్లాడటం లేదు, నిద్రించుచున్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే క్రీస్తునందున్న వారు నిద్రిస్తారు కానీ మరణించరు, చనిపోరు. క్రీస్తునందున్న వారికి దేవుడు మరణాన్ని వారికి నిద్రగా అనుగ్రహించాడే కానీ మరణంగా మాత్రము అనుగ్రహించలేదు అనేటువంటి సందేశాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే నిద్రించుతున్న వారిని గురించినటువంటి సందేశము ఏదైతే ఉందో ఆ సందేశం ఏమిటి అని అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి సందేశం. అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, వీరు దేన్ని పొందుతారు, వీరు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో ఏమన్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, కనుక మన యొక్క ప్రాథమిక విశ్వాసం ఏంటి? యేసు ప్రభు వారిని దేవుడు మృతుల నుండి లేపాడు. అది సువార్త, మరణము, సమాధి, పునరుద్ధానము. అంటే యేసు ప్రభు వారిని దేవుడు పునరుద్ధానుడిగా, మరణం నుంచి పునరుద్ధానుడిగా లేపాడు. ఆ పునరుద్ధానాన్ని మనం చూసాం. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన శిష్యులందరికీ
50 మంది దాకా కనపడి ఆయన అందరికీ కనపడి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అంటే అది మనం చూచాం కదా. కనుక అది చూసినటువంటి మనము అది నమ్మితే అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన మరణించి తిరిగి లేచాడని మనం నమ్మితే, అలాగే యేసు నందున్నవారు అంటే యేసులో ఉన్నవారు అంటే క్రీస్తులో ఉన్నవారు, రక్షణలో ఉన్నవారు, ప్రభువులో ఉన్నటువంటి వారు నిద్రిస్తే అదే ప్రకారంగా దేవుడు ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఇది నమ్మితే మీరు దుఃఖించరు. అంటే ఎవరు దుఃఖిస్తారు అని అంటే నిరీక్షణ లేని ఇతరులు. నమ్మిన వారికి నిరీక్షణ ఉంది అని తెలియజేస్తూ, అంటే యేసుని ఏ విధంగా అయితే దేవుడు లేపాడో అదే విధంగా యేసును నిద్రించిన వారిని దేవుడు ఆ విధంగా లేపుతాడు అనేటువంటి సందేశాన్ని ఇక్కడ పౌలు వారికి దృఢంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. కానీ 15వ వచనంలో ఏమన్నాడంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ఎవరి మాటను బట్టి? వారి సొంత మాట కాదు, ఇక్కడ ప్రభువు మాట. అంటే ప్రభు వారికి ఏదైతే చెప్పాడో ఆ మాటను వారి ముందున్న వారికి తెలియజేస్తున్నాడు పౌలు. కనుక దాన్ని ఏమంటున్నాడంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ప్రభు రాకడ మనం నిద్రించక ముందే జరిగితే, మనం నిలిచి ఉన్నప్పుడే జరిగితే, అంటే నిద్రించక ముందే జరిగితే, మనం నిలిచి ఉన్నప్పుడే జరిగితే, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. అంటే ఆయన సన్నిధికి చేరే విషయంలో ఎవరు ముందుంటారు అని అంటే నిద్రించిన వారు ఆయన సన్నిధిలో ముందుంటారు. ఆ తర్వాత మనం ఉంటాం. అంటే నిద్రించిన వారిని గురించి చింత కానీ, దుఃఖము కానీ, బాధ కానీ ఉండవలసినటువంటి అవసరం లేదు. కనుక వారు మరణించలేదు, నిద్రించారు. నిద్రపోయేవాడు మరి కాసేపటికి లెగుస్తాడు, కానీ మరణించిన వాడు ఎప్పటికీ లేవడు. కనుక యేసునందున్న వారు నిద్రిస్తారే కానీ మరణించరు. మరణించేది ఎవరు అని అంటే ఇతరులు. యేసుకి దూరంగా ఉన్నటువంటి వారు మరణిస్తారు. కనుక మరణించినటువంటి ఎవరైతే మరణించారో వారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు, మరణించినటువంటి వ్యక్తికి బంధువులైనటువంటి వారు ఏడుస్తారు. ఎందుకంటే ఇంకా కనిపించడు, ఇంకా కనపడడు అనేటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. వారికి నిరీక్షణ అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ క్రీస్తులో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. ఆయన వారి కళ్ళ ముందు యేసుని సమాధి నుంచి లేపి, అంటే ఎవరైతే దేవుడు నమ్ముకొని మరణిస్తారో, ఎవరైతే దేవునిలో ఉండి మరణిస్తారో, ఎవరైతే యేసులో ఉండి నిద్రిస్తారో వారికి పునరుద్ధానం ఉంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువుని సమాధి నుంచి లేపి ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన నిరీక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కనుక ఈనాడు క్రైస్తవులైనటువంటి వారికి నిరీక్షణ ఉంది. వారు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. మరణము అనేది క్రైస్తవునికి నిద్ర మాత్రమే కానీ అది మరణం కాదు అనేటువంటి సందేశాన్ని పౌలు ఇక్కడ సంఘానికి దృఢంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. వారిలో విశ్వాసాన్ని దృఢపరచడానికి అంటే మరణించిన తర్వాత ఏం జరుగుద్ది అనేటువంటి విషయాలని తెలియజేస్తున్నాడు. కనుక 16వ వచనంలో ఏమన్నాడంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందును మృతులైన వారు మొదట లెగుస్తారు. అంటే ఆయన రాకడ అనేది ఉంది. ఆయన ఎలా వస్తాడో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందును మృతులైన వారు మొదట లెగుస్తారు. ఎవరికి మొదట పునరుద్ధానం అంటే ఎవరైతే క్రీస్తులో ఉండి మరణించారో, నిద్రించారో వారు లెగుస్తారు. 17వ వచనంలో అంటే, ఆ మీద సజీలమని నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండపమునకు మేఘముల మీద కొనుక్కోబడతాము. కనుక వారు మొదటి పునరుద్ధానంలో వారు ఉంటారు. యేసులో ఎవరైతే నిద్రించారో వారు మొదట లెగుస్తారు. ఆ మీద సజీలమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండపమునకు మేఘముల మీద
మనం కొనిపోబడతాం. అంటే ఒకవేళ నిలిచి ఉన్నప్పుడు జరిగితే ఇది మనం పౌలు అప్పుడు చెప్తున్నటువంటి ఆ కాలానికి ఆయన బ్రతికున్నటువంటి కాలంలోనే జరిగితే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. కనుక మనం మేఘముల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోకి కొనిపోబడతాం. మేఘముల మీద మనం కొనిపోబడతాం. అంటే మనం మేఘ వాహనం ఎక్కి ప్రభువుని ఎదుర్కోవటానికి మనం కొనిపోబడతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఈ విధమైన రెండవ రాకడ, ఒకవేళ మరణించకముందే రాకడ వస్తే ఇలా మనం వెళ్తాము. ఒకవేళ మరణించిన తర్వాత మనం ముందుగానే మరణిస్తే మనకేముంది? నిరీక్షణ ఉంది. మనకి పునరుద్ధానం ఉంది. యేసుని దేవుడు ఏ విధంగా అయితే లేపాడో అలాగే మనల్ని కూడా లేపుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. కానీ 18వ వచనంలో ఏమంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కానీ ఇవి ఆదరణకరమైనటువంటి మాటలు. అంటే ఎవరు దుఃఖిస్తారు అని అంటే, భవిష్యత్తును గురించినటువంటి ఏ విశ్వాసం లేనటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారు దుఃఖిస్తారు. మీకు నిరీక్షణ ఉంది, మీకు విశ్వాసం ఉంది, మీకు వాగ్దానం ఉంది అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ వారిని విశ్వాసమందు బలపరుస్తూ ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. ఇక రెండవదిగా ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆయన ప్రత్యక్షత అనేది ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అని అంటాడు. అంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు కనుక ఎలా బ్రతకాలి అని అంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలి. కనుక ఈ విధంగా మనం బ్రతికితే వారు ఆయన ప్రత్యక్షతను, ఆయన రాకడలో ఎత్తబడతారు. వారు దేవుని యొక్క నివాసములో, యేసు ప్రభువు వారు యోహాను సువార్తలో తెలియజేసిన విధంగా, నేనుండే స్థలములో మీరును ఉన్నట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన విధంగా ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని అంటే, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితో బ్రతకాలి. కనుక వారు కలిగినటువంటి రక్షణ ఏదైతే ఉందో, వారు కలిగినటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో, వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దానిని తమ జీవితాల్లో అనుసరిస్తూ కుడి ఎడమలకు తొలగకుండా ఈ లోకములో ప్రాణం ఉన్నంత వరకు కూడా తమ యొక్క రక్షణను కాపాడుకొని మరణించేంత వరకు కూడా క్రీస్తు నందుండినట్లయితే వారికి ఏముంది అని అంటే, వారికి పునరుత్థానం ఉంది, దేవుని నివాసంలో స్థానం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక రెండోసారి ఆయన పాపము లేకుండా ప్రత్యక్షం అవుతాడు అనేటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నాడు. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ అంటాడు, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకేసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును అంటాడు. అంటే ఎవరైతే ఆయన కోసం ఆయన కోసం కనిపెట్టుకున్నటువంటి వారి కోసం ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, కనుక ఎవరు ఎదురు చూస్తారంటే నిరీక్షణ కలిగిన వారే ఎదురు చూస్తారు. కనుక ఎవరు కనిపెట్టుకొని ఉంటారని అంటే, ఎవరైతే చెప్పిన మాటను, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మారో వారే కనిపెట్టుకొని ఉంటారు. కనుక ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? మనం కనిపెట్టుకొని ఉంటున్నామా? మన నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? మన యొక్క రక్షణ అనేది మనము కాపాడుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఎరగాలి. కనుక ఎప్పుడైతే మనము ఇవన్నీ కలిగి ఉంటామో, ఇప్పుడు వారి కోసము ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నారో వారి కోసం ఆయన రాబోతూ ఉన్నాడు.
కనుక నాలుగవదిగా ఏమంటాడనంటే ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేనంట. కనుక భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి నేత్రము ఆయనను చూసిద్ది, ఆయనను పొడిచిన వారు చూస్తారు. అంటే శిలువ మరణములో ఎవరైతే ఆయనని శ్రమ పెట్టారో, ఎవరైతే ఆయనని హింసించారో వారందరూ ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. కనుక ప్రతి ఒక్కరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు. అమ్మో, ఆయన వస్తున్నాడా అంటే ఆయన యొక్క ప్రభావం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. మొదటేమో ఆయన సైలెంట్గా వచ్చాడు, రెండోసారి అలా రావడం లేదు. రెండోసారి ప్రధాన దూతల శబ్దంతో, దేవుని బోరతోను, మేఘారూఢుడు ఆయన వాహనము మీద వస్తూ ఉన్నాడు. కనుక ఆకాశములో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అవన్నీ కూడా ఆయన రాకడకి ముందు జరిగేటువంటి సంఘటనలు, సూచనలు, వాటిని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఐదవదిగా ఏమంటాడనంటే చివరిగా ప్రభు దినము గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినప్పుడు ప్రభు దినము గురించి పేతురు ఈ విధముగా మాట్లాడమనేటువంటిది మనం చూస్తాం. కనుక అక్కడ ఏమంటాడంటే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దిన పంచభూతములు వికటమైన వేండ్రములు లయమైపోతాయి. అంటే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినాన పంచభూతములు ఇవన్నీ కూడా వికటమైన వేండ్రములతో లయమైపోతాయి. ఆ విధంగా ఆయన రాకడలో ఈ విధమైనటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి అని పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే రెండవ రాకడ అనేది తథ్యం. ఆ రెండవ రాకడలో ఏం జరుగుద్ది అనేటువంటి విషయాల్ని తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకి ఈ లోకము శాశ్వతం కాదు. క్రైస్తవులు ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఏ మనిషి కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండలేడు, కొంతకాలమే ఉంటాడు. శాశ్వతమైనటువంటి లోకము పరలోకము. కనుక దేవుడు తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని, ఎవరైతే తన కుమారుని యొక్క రక్తంలో తమ పాపములను కడుగుకున్నారో వారిని తానుండు స్థలములో, ఎన్నటికీ నాశనం రానటువంటి స్థలము, లోకము, పరలోకము, ఆ లోకానికి దేవుడు తన ప్రజలను ఉంచాలనుకుంటూ ఉన్నాడు. కనుక ఈనాడు మనం కలిగినటువంటి విశ్వాసం మనం కోల్పోకుండా అంతము వరకు కూడా, ఒకవేళ ఆయన రాకడ ముందు జరిగితే సజీవులుగా మార్పు చెంది మనం వెళ్తాము. ఒకవేళ మరణించిన తర్వాత జరిగితే పునరుత్థానం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు తన అపోస్తులుల ద్వారా తన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా దేనికి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అని అంటే, తన ప్రజలు ఈ లోకంలో భయభ్రాంతులకి గురి కాకుండా, అంటే ఆందోళనల మధ్య జీవించకుండా వారు ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ, విశ్వాసం కలిగినటువంటి వారే ఉండాలని ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రియమైన వాళ్ళ మనం విన్నటువంటి ఈ సందేశము మన ఆత్మీయ జీవితాలకి మెలకుగా దానిని భావించి ఆయన రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతికినప్పుడు ఆయన నుండి స్థలంలో మనం కూడా ఉంటాం. ఆ విధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుని చిత్తమైతే మరొక వీడియోలో మరొక కొత్త అంశంతో మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. మీ అందరికీ కూడా నా వందనాలు.